వారు ఆదేశించిన ఆదేశానుసారం కొత్తగా ఈరోజే ఛార్జ్ తీసుకున్న మా మున్సిపల్ కమిషనర్ గారు రావడం, అలాగే చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, అలాగే మా మున్సిపల్ స్టాఫ్, అలాగే గవర్నమెంట్ స్కూల్కి సంబంధించిన పిల్లలందరూ, టీచర్స్ మరియు పొదుపు సంఘం సభ్యులు అందరూ కూడా పెద్ద మొత్తంలో, అలాగే దమ్మాయిగూడ మున్సిపాల్లో నివసిస్తున్న ప్రజలు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క స్వచ్ఛంద చెట్లు పెంచాలి, మనము ప్రగతికి మెట్లు చెట్లే అనే ఒక నినాదంతో ప్రజల్లోకి తీసుకుపోవాలని కమిషనర్ గారి ఆదేశానుసారం ఈరోజు మేము పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీగా తీయడం జరుగుతున్నది. ఇది ప్రజలందరూ కూడా అందరూ పాల్గొని జయప్రదం చేస్తున్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. సార్ ఇది ఎప్పటి నుంచి చేస్తున్నా అంటే ప్రతి ఇయర్ జరుగుతుంది ఇలా? ప్రతి ఇయర్. దీనికి టీం పేరు ఏమన్నా? ఇది స్వచ్ఛదనం పచ్చదనం అంటే ప్రతి ఇంటి నివాస గృహాలు ఉంటాయి కదా, తాగిపోయిన కొబ్బరి బొండలు, నిలువున డబ్బాలు, టైర్లు అవన్నీ నీళ్లు నిలవకుండా దోమల పీడను తగ్గించుకోనికి, డెంగీ వ్యాధి నివారణ కోసము, అదేవిధంగా ప్రతి ఇంటి నీళ్ళ ట్యాంక్ క్లీన్ చేయాలి, సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసుకోవాలి, ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ప్రతి ఇంటి 5 మొక్కలు నాటాలి, ఏ చెట్లైనా 5 మొక్కలు నాటాలి ప్రతి సంవత్సరము. అది కారణం సార్. అది కొటేషన్ ఏదో పాడుతున్నారు, ఒకసారి చెప్పాలి. పిల్లలు ఏదో అప్పంచదో పచ్చని చెట్టు, పచ్చని చెట్టు, పచ్చని చెట్టు, స్వచ్ఛదనం, 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 స్వచ్ఛదనం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మేడం, మీరు అంటే ఎండలో ఉన్నారు కదా, ఎండలో ట్రావెల్ చేస్తున్నారు, అంటే ఎలా ఫీల్ అవుతున్నారు ఇంత పబ్లిక్ లోకి వచ్చి రోడ్ మీద ట్రావెల్ చేస్తున్నారు? మళ్ళీ చెప్పండి, 2 మాటలు చెప్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మేడం. నేను ఈరోజే జాయిన్ అయ్యాను. నేను మున్సిపల్ కమిషనర్ నాగమణి. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ స్వచ్ఛదనం అనేది అందరూ పాటించాలి. ప్రతి ఇంటి వాళ్ళు జాగ్రత్తగా మన ఇంట్లో మనమే చేసుకోవాలి. ఎటువంటి వేస్టేజ్ ఉన్న అవన్నీ తీసి బయటపడేయాలి. వీక్లీ వన్స్ అనేది ఒక రోజు, వారానికి ఒక రోజు అనేది కేటాయించుకోవాలి. అయితే ఎటువంటి మనకు డెంగ్యూ వ్యాధి కానీ ఏది కానీ నివారించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ శానిటేషన్ ఏదైనా కూడా చాలా నీట్గా పెట్టుకోవాలి అనేసి నేను కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రం ఆధ్వర్యంలో ఏదైతే ఈరోజు మాకు ఆదేశాలు మేరకు స్వచ్ఛదనం పచ్చదనం అనే ప్రోగ్రామ్ని ఈ 5 రోజులు అంటే మండే నుంచి ఫ్రైడే వరకు ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ప్రతి ఒక్క వార్డులో శానిటేషన్కి సంబంధించి, అలాగే మరి ప్లాంటేషన్కి సంబంధించి అన్ని చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది సీజనల్ డిసీజ్ వచ్చే సీజన్ కాబట్టి దాని నుంచి మనం ఎట్లా ప్రొటెక్ట్ కావాలా అన్న కొంచెం అవేర్నెస్, అండ్ మళ్ళీ ఫ్యూచర్ జనరేషన్స్కి మనం ఇప్పుడే పొల్యూషన్ ఎంత పెరుగుతుందో మనం చూస్తున్నాము. దాన్ని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ వారి వంతుగా వాళ్ళ ఇంట్లో చెట్లను నాటాలి. అదేవిధంగా మా మున్సిపల్ నుంచి కూడా, దమ్మాయిగూడ మున్సిపాలిటీ నుంచి కూడా హోమ్ సీడ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది త్వరలోనే. ఈ కార్యక్రమంలో భాగంలోనే ఈ ప్లాంటేషన్ కూడా ఉంది. సో మన దమ్మాయిగూడలో అందరికీ తెలుసు, ప్రతిరోజు కూడా డంప్ కలెక్ట్ చేసుకోవడానికి వస్తున్నారు, వేస్ట్ కలెక్ట్ చేసుకోవడానికి. ప్రతి ఒక్కరు కూడా మరి ఈ చెత్తని చెత్త వాళ్ళకి వేసి, విడివిడిగా చేసి చెత్తని చెత్త వాళ్ళకి వేయాలని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ ఏదైతే ఉందో దాన్ని పాటిస్తేనే మన ఫ్యూచర్ జనరేషన్స్కి మంచి లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది. ప్రతి ఒక్కరు నాకెందుకు అనకుండా వాళ్ళ సొంతంగా వాళ్ళు నిర్వహిస్తే ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేసుకుంటున్నారు. సో సార్, చైర్మన్ సార్, మా వైస్ చైర్మన్ మాట్లాడతారు. సార్ మీరు కొన్ని చెప్పలేదు, మాట్లాడండి. ఈరోజు మన ప్రభుత్వం తలపెట్టిన ఈ ప్రోగ్రాంకి పచ్చదనం స్వచ్ఛదనం ప్రోగ్రాంకి ఈరోజు మన మున్సిపాలిటీ తరఫున మన మున్సిపాలిటీలో నిర్వహించడం జరుగుతుంది. మరి దీనికి మన కొత్తగా కమిషనర్ గారు రావడం మనకు సంతోషకరం. మరి అదేవిధంగా ప్రజల్లో ఇది మంచి అవగాహన, ఈ సీజనల్ వ్యాధులు రాకుండా మరి ఈ దోమల నియంత్రణతోని అందరూ
కాపాడుకొని తనకు తాను రక్షించుకోవాలని కోరుకుంటూ ఈ ప్రభుత్వం చేపట్టిన ఇటువంటి ప్రోగ్రాంలు మన జనాలలో తీసుకుపోవడమే మన లక్ష్యం, మన ప్రజాప్రతినిధులుగా మన యొక్క లక్ష్యం. కాబట్టి మేము 100% దాని జనాలలో తీసుకెళ్తున్నాం. మరి జనాలు కూడా మాకు సహకరిస్తే మరి ఇటువంటి వ్యాధులు కూడా రాకుండా మా సిబ్బంది కానీ స్టాఫ్ కానీ కృషి చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రోగ్రామ్ పచ్చని చెట్లు, పచ్చని చెట్లు, పచ్చని చెట్లు. అందరు చెప్తారు.